హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద సీరియస్గా సమీరాని తిట్టేసి ఇలా అంటూ ఉంటుంది కదా, ఆడపిల్లవని వదిలిపెడుతున్నాను, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అంటే చంపేస్తాను, ఇక మీదట నువ్వు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయాలి అని కలలో కూడా అనుకోకు, ఎందుకంటే నేను నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఆనంద సీరియస్గా అని ఇక నుంచి అని గట్టిగా బెదిరిస్తే అక్కడి నుంచి సమీర వెళ్ళిపోతుంది. సమీర వెళ్ళిపోయిన తర్వాత ఆనంద దర్శన్ని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. దర్శన్ పడుకొని ఉంటాడు. నిద్రలో ఉన్నప్పుడే దర్శన్కి బాగా గుర్తొస్తూ ఉంటుంది. శరణ్ని అక్కడ వదిలేసి సమీర వెంట వెళ్ళటం, ఆ తర్వాత కూల్ డ్రింక్ తాగిన తర్వాత మత్తుగా అనిపించి అలా పడుకోవటం, అదంతా సమీర అలాగే శరణ్య వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అప్పుడు టెన్షన్ పడుతూ సీరియస్గా అలా చూస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఇక అప్పుడే లేచి అలా కూర్చునేసరికి ఆనంద ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఆనందని చూసి దర్శన్ పైకి లేచి దగ్గరికి వచ్చి, అమ్మా ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావు అని అంటూ అడగటంతో, నా స్థానం ఇక్కడే దర్శన్, అందుకే నేను ఇక్కడే ఉన్నాను, నువ్వేంటి నువ్వెక్కడున్నావో నీకు తెలుస్తుందా అని అంటూ ఆనంద అడుగుతుంది. ఆనంద అలా అడిగేసరికి దర్శన్ టెన్షన్ పడుతూ అలా చూస్తూ, అది అమ్మ నువ్వు చెప్పిన పని నేను అని అంటూ ఉంటే, నేను చెప్పిన పని నువ్వు చేస్తున్నావా సరిగ్గా అని ఆనంద అంటుంది. అప్పుడే దర్శన్ అలా చూస్తూ టెన్షన్ పడుతూ, అది అమ్మ నేను శరణ్యని అని అంటూ ఉంటే, శరణ్యని అలా రోడ్డున వదిలేసి సమీరని తీసుకొని వెళ్ళిపోయావు అంతే కదా అని అంటే, అప్పుడు అయ్యో అమ్మ అలా తప్పుగా అనుకోవద్దు అని అంటే, ఏంట్రా తప్పుగా అనుకోకపోవటానికి ఏముంది, జరిగింది అదే కదా అని అంటూ సీరియస్గా అంటే, అది కాదమ్మా అంటే, అసలు సమీర నిన్ను తీసుకెళ్ళి ఏం చేసిందో తెలుసా నీకు అని అంటూ ఆనంద సీరియస్గా అంటే, దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. శరణ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వేమయ్యావు, ఏం జరిగింది అదంతా నీకు అర్థమవుతుందా, అసలు తను ఏం చేయాలి అనుకుందో తెలుసా నీకు, కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చింది, ఆ తర్వాత నీ మీద ఇలా బ్లేమ్ చేసి మొత్తం నిన్ను తన గుప్పెట్లోకి తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంది, అలా మోసం చేసి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి గురించి నువ్వు తన కోసం వెళ్ళటం ఏంటి అని సీరియస్గా అరుస్తుంది. ఇక అప్పుడు అసలు ఏం జరిగిందమ్మా అంటే, ఇంక అప్పుడు దర్శన్కి ఆనంద చెప్తుంది, నువ్వు సమీరాతో పాటు అక్కడ కనిపించావు, సమీర ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది, తను అలా జుట్టు ఇరపోసుకొని ఫేస్ అంతా లిప్స్టిక్ అంటుకొని అదంతా ఉంటుంది కదా, అదంతా గుర్తు తెచ్చి అదే చెప్తూ ఉంటుంది ఆనంద. ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ సమీర చేసిందంతా చెప్తుంది. సమీర అంటుంది కదా, నీ కొడుకుకి నాకు పెళ్లి చేస్తావా లేదంటే ప్రెస్ని పిలిపించమంటావా అని చెప్పిన మాటలు అన్నీ చెప్తూ ఉంటుంది ఆనంద. అవన్నీ విని దర్శన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంది, ఆ తర్వాత పోలీస్ వాళ్ళని నేను అడిగాను అని పోలీస్ చెప్తాడు కదా, ఇలా మోసం చేసి మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది, ఇలా మత్తు మందు కూడా ఇచ్చింది, ఇలాంటి అమ్మాయిని ఏం చేయాలి ఎస్ఐ గారు అని అంటే, ఇంకా చాలా కఠినమైన శిక్ష పడుతుంది మేడం, జైల్లో వేయచ్చు అని చెప్పిన మాటలు అన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా చేసిందా అమ్మ సమీర అంటే, తనతో పాటు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనుకుంటున్నావా, నేను ఎంత చెప్పాను నీకు తనతో వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు అని చెప్పి తనకి దూరంగా ఉండమని నీకు చెప్పాను, అయినా సరే నువ్వు సమీర సమీర అంటూ తన వెంట వెళ్తే తను ఏం చేసిందో చూసావు కదా అని అంటే, అది కాదమ్మా నేను వెళ్ళటానికి రీజన్ అది కాదు అని అంటే, మరి ఇంకేంటి తన కోసం ఎందుకు వెళ్ళావు, శరణ్యని రోడ్డున వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అంటే, ఇంకా నేను వెళ్ళటానికి కారణం ఉందమ్మా, తప్పుగా అనుకోవద్దు, నేను ఎందుకు వెళ్ళానంటే అని దర్శన్ చెప్తాడు. అప్పుడు ఇలా వెళ్ళాను, శరణ్యకి కాఫీ పడటం, ఆ తర్వాత తను వాష్ చేసుకోవటానికి వెళ్ళటం, తర్వాత సమీరని కిడ్నాప్ చేయటం, ఆ తోటలో ఇంకా ఫైట్ చేసి తనని తీసుకెళ్తే ఇంకా అలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, అది మొత్తం చెప్తాడు దర్శన్. అప్పుడు ఆనంద అంటుంది, తీసుకెళ్ళిన వాడివి వాళ్ళ ఇంట్లో వదిలేసి రావాలి కదా, ఎందుకు అక్కడే ఉండిపోయావు అంటే, తన ఫ్రెండ్ లేదని చెప్పింది కదమ్మా, అందుకే ఒక 10 నిమిషాలు ఆగితే నా ఫ్రెండ్ వస్తుందని కూడా చెప్పింది, అందుకే నేను ఉండిపోయానే కానీ తనతో ఉండిపోవాలని కాదమ్మా అని ఏంటో చెప్పేసరికి, ఇంకా అప్పుడే ఇదంతా కావాలని ప్లాన్ చేసినట్టుగా అనిపించట్లేదు దర్శన్ నీకు అని అంటూ ఆనంద సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. చూడు, ఇంకొకసారి నీ నోటి వెంట సమీర పేరు కానీ తన ఆలోచనలు కానీ ఏమీ వినిపించకూడదు, చూడు ఇంకొకసారి తనతో నువ్వు వెళ్ళకూడదు, తను కనిపించినా సరే అవాయిడ్ చేసేసాయి, అంతేకాని తనతో వెళ్తే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి, తను ఇలాంటిదనే నీకు పిచ్చి పెళ్లి చేయకూడదు అని నేను అనుకున్నాను, శరణ్యని నీకు ఆల్రెడీ పెళ్ళికి నిశ్చయం చేసేసాం, నిశ్చితార్థం అయిపోయింది, పెళ్ళి కూడా 2 రోజుల్లో ఉంటుంది, అంతేకాని నువ్వు తన ఉద్దేశంతో సమీర అని చెప్పి తన ఉద్దేశంని మనసులో పెట్టుకోవద్దు అని మీరని తుడిచే, శరణ్యనే నీకు బెస్ట్, అందుకే నేను సెలెక్ట్ చేశాను అనేసి ఆనంద
వెళ్ళిపోతుంది. దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడ శరణ్యకి కాఫీ పడటం, తర్వాత సమీ అలా తీసుకొని వెళ్ళటం, ఇదంతా గుర్తు తెచ్చుకొని ఇంకా ఫైటింగ్ జరగటం, తర్వాత కావాలని రూమ్కి తీసుకెళ్ళటం, ఇదంతా కావాలని చేసిందా అన్నట్టుగా దర్శన్ సీరియస్గా ఆలోచిస్తాడు. వాళ్ళ అమ్మ తిట్టిన మాటల్ని కూడా గుర్తు తెచ్చుకొని వార్నింగ్ ఇస్తుంది కదా, అదంతా గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ సీరియస్గా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఇంకా ఆనంద బయట వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద వాళ్ళ లీలావతి చైర్లో కూర్చొని ఉంటుంది కదా, అప్పుడు ప్రీతి పాలు తీసుకొచ్చి ఇస్తుంది. అమ్మగారు పాలు తీసుకోండి అంటే తీసుకొని తాగుతూ ఇలా అంటుంది లీలావతి, ఒక ఫ్రూట్స్ కట్ చేసి పెట్టు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాను అని అంటూ చెప్తే సరే అమ్మగారు అని అంటూ ప్రీతి అంటుంది. ఇక అప్పుడే లీలావతి తమ్ముడు సత్తి అక్కడికి వచ్చి ఇలా అంటాడు, అయితే నాకు మంచిగా ఒక కాఫీ కలిపి తీసుకురా అని చెప్తాడు. చెప్పేసరికి అలాగే చూస్తూ ఇది చర్చని బాగానే సేవలు చేయించుకుంటుంది నాతో అని ప్రీతి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే, ఏంటలా చూస్తున్నావు, వెళ్ళు నాకు కాఫీ తీసుకురావా అంటే తీసుకో, ఇంకేమైనా చెప్తారేమో అని చూస్తున్నా అంటే, ఒకసారి తిన్న తర్వాత ఇంకా అర్ధగంట తర్వాత దాకా మా అక్క ఏమి తినదు కదా అక్క అని అంటే, అవును మళ్ళీ తినాలి అనుకున్నప్పుడు నేను చెప్తాను అని అంటూ తను చెప్పేసరికి ఇంకా అప్పుడే సరే అని చెప్పి ప్రీతి అంటుంది. అప్పుడే ఆనంద అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆనంద వచ్చి అక్క ఇప్పుడు నీకెలా ఉంది అంటే, పర్వాలేదు ఆనంద, నీకేమైంది, దర్శన్ గురించి అంతలా కంగారు పడ్డావు, అసలు దర్శన్ విషయం ఏమైంది అని అంటూ అడిగితే అప్పుడు ఆనంద భర్త కూడా వచ్చి ఇలా అంటాడు, అవును ఆనంద, దర్శన్ కోసం నువ్వు ఎందుకు కంగారు పడ్డావు, దర్శన్ కనిపించట్లేదని ఎందుకు కంగారు పడ్డావు, అసలు దర్శన్కి ఏమైంది అని అడగటంతో అప్పుడే సత్తిపండు ఇలా అంటాడు, చిన్నక్కకి దర్శన్ అంటే చాలా ఎక్కువ ప్రేమ కాబట్టి అలా టెన్షన్ పడుంటుంది, అంతేకాని ఇంకేమీ ఉండదు అని అంటూ సత్తిపండు అంటాడు. ఆనంద ఆలోచిస్తూ అక్క సరే ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కకు పెట్టండి, దర్శన్ బాగానే ఉన్నారులే, కానీ నీకు ఎలా ఉందక్క, ఇప్పుడు ఈ పెళ్లి పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుందామా అని అంటే ఇంకా అప్పుడే వాళ్ళ అక్క లీలావతి ఇలా అంటుంది, ఎందుకు ఆనంద పోస్ట్ పోన్ చేయటం, ఇప్పటికే ఈ పెళ్ళి నా వల్ల ఆగిపోతే నాకు బాధగా ఉంటుంది ఆనంద, వద్దు పోస్ట్ పోన్ చేయొద్దు, ఇంకా పెళ్ళిని కంటిన్యూ చేసేద్దాం అని అంటే, అదేంటక్క నీకు బాగాలేదు కదా, నువ్వు సంతోషంగా తిరుగుతూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది, నువ్వు ఇలా వీల్ చైర్లో కూర్చొని పెళ్ళి ఎలాగక్క, ఒక 10 రోజుల్లో నువ్వు మొత్తం కోలుకున్నాక చేద్దామక్క అని ఆనంద అంటే అప్పుడు ఇలా అంటుంది లీలావతి, వద్దు ఆనంద, నా కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా సంతోషంగా జరిపించాలి అనుకున్నాను, నా కన్న కొడుకే అలా చేసి వెళ్ళిపోయాడు, కనీసం దర్శన్ పెళ్ళన్నా నేను నా చేతుల మీదుగా చేద్దాము అనుకుంటే ఇంకా ఇలా అయిపోయింది, ఇంకా నేను కనీసం చూసైనా ఆనందించడానికి ఉంది కదా, కళ్ళు కూడా మూసుకుపోయి ఉంటే నేను ఏమీ చేసేదాన్ని కాదు, అందుకనే ఇంకా ఆలస్యం చేయటం నాకు ఇష్టం లేదు, అందుకే వెంటనే వాడికి పెళ్లి చేసే, నేను అది కూడా చూడకుండా పోతే కష్టం కదా అంటే, అక్క అలాంటి మాటలు మాట్లాడతావేంటక్క అని ఆనంద అంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా కొద్ది రోజులు ఆగితే నీవు మొత్తం కోలుకుంటావు కదా, నీ చేతుల మీదుగా పెళ్లి జరిపించాలని నువ్వు ఎంతో ఆరాటపడ్డావు అంటే, ఇంకా అప్పుడే వాళ్ళ బావగారు ఏం చేస్తామమ్మా, తనకి ఇలా జరిగిపోయింది కదా, వదిలేసేయి, పెళ్లి ఏర్పాట్లు చేయమంటుంది కదా, చేసేయి అని అంటే, అది కాదన్నయ్య, తను వదిన తన చేతుల మీదుగా చేస్తే సంతోషపడుతుంది కదా అంటే, వద్దు మీరెవ్వరు కూడా నా గురించి ఆలోచించద్దు, శరణ్యని తొందరగా ఆ మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకురండి, అంతే చాలు నాకు అని అంటూ లీలావతి అంటుంది. ఆనంద సరే అయితే ఈ మనం అనుకున్న ముహూర్తానికే చేసేద్దామా మరి అంటే, అవునమ్మా చెయ్యాలి, మనం అంటే బాగా ఉన్న వాళ్ళం కాబట్టి, డబ్బుకి కొదవలేదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చేస్తాం, వాళ్ళకి ఒకవేళ వద్దని చెప్తే సడన్గా పెట్టుకున్నాక మళ్ళీ వద్దని 10 రోజులు ఆగమంటే వాళ్ళు కంగారు పడతారు, అందుకే వెంటనే చేసేద్దామమ్మా అంటే, సరే అయితే అలాగే చేద్దాం అని ఆనంద అంటుంది. అక్క బంగారం అన్నీ ఇంకేమైనా కొనాల్సినవి ఉన్నాయా అక్క అని అంటూ ఆనంద అంటే అప్పుడే వాళ్ళ బావగారు అంటారు, అవును లీలా, నాకు బంగారం అంటే గుర్తొచ్చింది, ఆ రోజు ఒక నగ కనిపించట్లేదని చెప్పావు కదా అంటే, అవును ఆ నగ కనిపించట్లేదు ఆనంద అంటే, ఏ నగ అక్క అంటే, శరణ్య కోసం నువ్వు చేయించావు కదా ఆ నగల్లో ఒక నగ ఆ రోజు అన్నీ ఆ శరణ్యకి వేసిన తర్వాత తీసుకొచ్చాం కదా, అందులో నుంచి ఒక నగ కనిపించట్లేదు అని చెప్పగానే, అవునా అక్క అని అంటూ మరి ఎక్కడ పోయినట్టు అంటే, అయితే సత్తిపండు అంటాడు, శరణ్య వాళ్ళ నగలు అంటే తను మార్చుకున్నప్పుడే ఒకవేళ పొరపాటున అలా వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయి ఉంటుంది అంటే అయ్యుండొచ్చు అని లీలావతి అంటుంది. మరి ఇప్పుడు ఎలా, అడిగితే ఏమనుకుంటారో అక్క అని అంటూ ఆనంద అంటే వాళ్ళ
ఫీల్ అవుతారేమో ఆనంద అని అంటూ వాళ్ళ బావగారు వాళ్ళ ఆయన అనేసరికి మన అనుకున్నప్పుడు ఎందుకు ఫీల్ అవుతారండి, ఏమీ కాదు, పొరపాటున వెళ్ళి మనం కూడా అనుకుంటున్నాం కదా అని అంటే అది కూడా కరెక్టే అనేసి అక్క ఫోన్ చేయక్క అని ఆనంద్ చెప్తే లీలావతి ఫోన్ చేస్తుంది. శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న అక్కడ మాట్లాడుకుంటూ ఇలా అంటారు, అమ్మ శరణ్య నీ ఫోన్ వస్తుంది చూడు అని అంటే సరే నాన్న అని చెప్పి వెళ్ళి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. పెద్దతయ్య చేస్తున్నారు అనేసి పెద్దతయ్య చెప్పండి అని అంటూ ఆనంద శరణ్య అంటే అమ్మ శరణ్య ఇంట్లోనే ఉన్నావా అంటే అవునత్తయ్య ఇంట్లోనే ఉన్నానత్తయ్య, ఏంటత్తయ్య అని అడిగితే అయితే నేను ఒక విషయం అడుగుతాను ఏమీ అనుకోవద్దమ్మా అంటే సరే అత్తయ్య చెప్పండి అంటే అయితే ఆ రోజు నగలు నీకు వేశాం కదమ్మా, అందులో నుంచి ఒక నగ కనిపించట్లేదమ్మా, అందుకనే అదే ఆ విషయం గురించి అడుగుదామని చేశాను అంటే అవునా అత్తయ్య అని అంటూ ఒకవేళ పొరపాటున మీ దగ్గరే ఉండిపోయిందేమో అని అడుగుదామని చేశానంటే సరే అత్తయ్య నేను ఇంట్లో అడిగి చెప్తాను అంటే అమ్మ నాన్నతో చెప్పు, అలా అని తప్పుగా అనుకోవద్దని చెప్పమ్మా, ఏదో పొరపాటున వచ్చి ఉంటుందని అడుగుతున్నామంటే అయ్యో మన అనుకున్నప్పుడు అడిగితే తప్పేముంది అత్తయ్య అని అంటే ఇదే మాట మీ అత్తయ్య కూడా అనిందమ్మా, నీ మనసు మీ అత్తయ్య మనసు ఒక్కటే అని లీలావతి అంటుంది. ఇక శరణ్య ఫోన్ కట్ చేసిన తర్వాత చెప్తుంది ఏమైందమ్మా అని అంటే వాళ్ళు ఆ రోజు నాకు పెట్టిన నగల్లో ఒక నగ కనిపించట్లేదంట, ఆ నగ ఒకవేళ పొరపాటున మీ దగ్గర వచ్చిందా అని అడుగుతున్నారు అంటే కాంచన గట్టిగా అరిచేయటం మొదలు పెడుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, పొరపాటున వచ్చిందని అనుకుంటున్నారా లేదంటే దొంగతనం చేశాము అంటున్నారా అని గొడవ చేస్తుంది. అదేంటి పెద్దమ్మ అలా అంటావు అంటే మరి ఇంకేంటి ఇప్పుడే ఇలా అంటున్నారు అంటే రేపు పెళ్లి చేసిన తర్వాత నీ కూతుర్ని ఇంకెన్ని టార్చర్లు పెడతారో విశ్వనాథం, ఇప్పుడే నీ పెళ్ళిని వద్దనుకో అని అంటే ఇంకా అది కాదు పెద్దమ్మ, వాళ్ళు కూడా అనుకోకుండా ఎలా అంటారు, వాళ్ళకి అంత ఆస్తుంది, ఒక్క చిన్న నగ పోతే పోని అని వీళ్ళు అనుకోవాలి కదా, అనుకోకుండా ఎందుకు మళ్ళీ ఫోన్ చేశారు, ఒక్క నగ కోసం ఫోన్ చేస్తారా వాళ్ళు అని కాంచన అరుస్తుంది. అలా అరిస్తే ఇంకా అడిగితే ఏముందిలే అని అనన్య అంటే అడగటం తప్పే అమ్మి తప్పే, అయ్యో కాబోయే కోడలు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలా ఎలా అడుగుతారు, అసలు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయి విశ్వనాథం అని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, ఈ సంబంధం వద్దు ఏమి వద్దు, కావాలంటే ఇంకా వేరే చూద్దాం ఉంటుంది. అప్పుడే కాంచన అని గట్టిగా అరుస్తాడు విశ్వనాథం. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక నగ పోయింది కనిపించట్లేదు అని మాత్రమే వాళ్ళు అడిగారు, మీరు తీశారా అని వాళ్ళు అడగలేదు కదా, అంటే ఇప్పుడు ఇలా అడిగారు రేపు ఇంకేమైనా చేస్తారు, ఇలాంటి సంబంధం నీకు అవసరమా అని కాంచన అరుస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.